సృష్టిలో జరిగే చాలా క్రియలు 3 స్థాయిల మిళితమై వాటి యొక్క విధానము ఆ విధమైన మార్గాన సాగుతూ ఉండును. అయితే ఉదాహరణకు ఆ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటిది కాలము అనేది 3 స్థాయిలలో ఉండును. ఎండాకాలము, వానాకాలము, చలికాలము. ఇక అలాగే మరొకటి అదేమంటే స్థితి, అడ్డము, నిలువు, లోతు. ఇక అలాగే మరొకటి పదార్థములు, ఘన, ద్రవ, వాయు. ఇక అలాగే జీవులకు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఇక అలాగే స్పర్శ, కనిపించుట, వినిపించుట, వాసన. ఇక అలాగే స్త్రీ బంధాలు, తల్లి, సోదరి, బిడ్డ. అలాగే జీవి బ్రతికుండుటకు ఆహారము, నీరు, గాలి. అలాగే అండ, క్రింద, పైన, నిలిచిన స్థానము. అలాగే చెట్టుకు ఆకులు, పువ్వులు, కాయలు. అలాగే జీవజాతులు, పక్షులు, జంతువులు, చేపలు. అలాగే ఋతువులు, ఎండ, నీడ, చీకటి. అలాగే స్థానము, నిలుచొనుట, కూర్చొనుట, పడుకొనుట. అలాగే జన్మ నిర్మాణము, ఎముక, కండ, రక్తము. అలాగే బంధాలు, బంధువులు, స్నేహితులు, శత్రువులు. అలాగే లింగాలు, మగ, ఆడ, కొజ్జ. అలాగే భూమి విధానము, ఎత్తైన గుట్ట, సమమైన నేల, లోయయగు గొయ్యి. అలాగే పండు ఫలాలు, పై పొట్టు, గుజ్జు, లోన గింజ. అలాగే పదార్థ స్థాయి, తరాజు, పదార్థము, బాట్లు, గుణాలు, భక్తులు, దేవుడు, పూజారి. అలాగే జీవన విధానం, అడిగేవాడు, ఇచ్చేవాడు, చూసేవాడు. అలాగే వాగులు, నీరు, ఇసుక, బండలు. అలాగే స్థితిగతులు, పుట్టడము, పెరగడము, చావడము. సమస్యలు, మాట్లాడుట, నవ్వుట, ఏడ్చుట. అలాగే సొమ్ము, కూడపెట్టుట, దాచిపెట్టుట, ఖర్చు పెట్టుట. అలాగే జీవి శరీర భాగాలు, తల, మొండెము, కాళ్ళు, చేతులు. అలాగే వంటకు, పొయ్యికి 3 రాళ్ళు, ఆహారము, వంట, నిప్పు, గిన్నె, పదార్థము. అలాగే ప్రకృతి ప్రయాణము, కర్మ, కర్త, క్రియ. కనిపించుతున్న గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి. ఈ విధంగా ప్రకృతి యొక్క పయనం అనేది 3 శక్తుల మిళితమయమై సాగుతున్నది. కొంతలో కొంత రవ్వంతైనా మనకు అర్థమైనట్లుగా అనిపించింది కదా. ఇది శాస్త్రీయ మార్గాన్ని వినిపించింది కాదు కనుక ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించమని కోరుకుంటున్నాను.